ఓకే. అది మనకు సర్టిఫికేట్ మెయిల్ వస్తుందని చెప్పి. ఇప్పుడు మెయిన్గా ఏంటంటే ఒక నిమిషంలో ప్రాసెస్ అంతా కంప్లీట్ చేయగలిగాం. ఇప్పుడు నేను డొనేట్ చేసినటువంటి 99,999 రూపాయలు అకౌంట్కి ఆటోమేటిక్గా వెళ్ళింది. నాకు రిసిప్ట్ కూడా అక్నాలజ్మెంట్ వచ్చింది. ఇక్కడ నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే అందరినీ, ప్రజలందరినీ మీరు డొనేట్ చేయండి. ఈ ఫండ్స్ విషయంలో కూడా ప్రమోట్ చేయండి. ఒక స్పాన్సర్ ఇంకొక స్పాన్సర్ని, ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని మీరు చెప్పండి. చెప్పి ఎక్కడికక్కడ మీరు కూడా ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇందులో ఎన్ఆర్ఐస్కి కూడా ఆల్ ప్రికాషన్స్ తీసుకున్నాం. వాళ్ళ అవసరమైతే ఏ విధంగా పే చేయాలి, నిబంధనలు ఏమున్నాయి, ఎన్ఆర్ఐ పేమెంట్లకంతా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, అవన్నీ ఏ విధంగా ఇది చేయాలో ఫస్టే వెరిఫై చేసాం. ఆల్ పర్మిషన్స్ ఉన్నాయి. వాళ్ళు వచ్చినప్పుడే వాళ్ళ డొనేషన్స్ కూడా వెరిఫై చేసిన తర్వాత ఇఫ్ దే ఆర్ ఎలిజిబుల్ దెన్ ఓన్లీ విల్ యాక్సెప్ట్. అలాంటి కండిషన్స్ అన్నీ పెట్టి ఇందులో చేయడం జరిగింది. ఇది ఫైనల్గా నేను ప్రతి ఒక్కరిని ఒకటే కోరుతున్నా, ఈ రాష్ట్రం ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి. ఈ పోరాటంలో మేమందరం కలిసామంటే దానికి కూడా ఒక మీనింగ్ ఉంది, ఒక పర్పస్ ఉంది. 3 రాజకీయ పార్టీలు సమైక్యంగా ముందుకొచ్చి ఎలాంటి స్వార్థం లేకుండా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి అనే ధ్యేయంతో మేము ముగ్గురం కలిసి ముందుకెళ్తున్నాం. ఈ సందర్భంగా ఎవరైతే ఈ రాష్ట్రం మీద అభిమానం ఉండే ప్రతి ఒక్క వ్యక్తి ముందుకు రావాలి. మళ్ళీ ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడంలో మీ యొక్క కాంట్రిబ్యూషన్ ఉండాలి. ఆ కాంట్రిబ్యూషన్ అనేది మీరు రాలేకపోతే ఆర్థికంగా చేస్తారా, వచ్చి ఆర్థికంగా హెల్ప్ చేస్తారా, ఒక నెల ఇక్కడే ఉండి ఇంటింటివి పనిచేస్తారా, ఓటేస్తూ 10 రూపాయలు కూడా కాంట్రిబ్యూట్ చేస్తారా? ఈరోజు రాష్ట్రంలో నష్టపోని వర్గం అంటూ లేదు, నష్టపోని వ్యక్తి కూడా లేడు. ఇప్పుడు నేను చూస్తే చాలా భయంకరంగా ఎవరైనా పాపం 10 రూపాయలు ఎప్పుడన్నా ఎలక్షన్లో ఇచ్చేవాళ్ళు కూడా ఈసారి ఇవ్వలేని స్థాయికి వెళ్ళిపోయారు. అంటే దానికి కారణం ఏంటంటే ఇతను చేసే దౌర్జన్యం, అరాచకాలు. రెండోది, ఈ రాష్ట్రంలో ఒకే ఒక వ్యక్తి బాగుపడ్డాడు, 5 కోట్ల మంది నష్టపోయారు. 5 కోట్లలో ఇతను ఒక్కడే తప్ప ఎవ్వరికి లాభం రాలేదు. జెన్యున్గా న్యాయపరంగా జరిగే ఇష్యూస్ కూడా జరగలేదు. అది వ్యాపారం కావచ్చు, కాలేజీలు కావచ్చు, లేకపోతే చిన్న చిన్న షాపులు కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, లేకపోతే అక్వాకల్చర్ కావచ్చు, హార్టికల్చర్ కావచ్చు, ఏదైనా కానీ కడాన్ అన్ఎంప్లాయీస్ కావచ్చు, అందరూ నష్టపోయారు. ఆ పరిస్థితిలో ఈ రాష్ట్రం ఉంది. ఏదేమైనా ఎవ్వరు కూడా నమ్మకాన్ని పోగొట్టుకోకుండా మళ్ళీ మనం రీకూప్ అవుతాం. ఇది బాధ్యత. రైట్ డైరెక్షన్లో దేశం అంతా ముందుకు పోతూ ఉంటే పాజిటివ్గా, అగ్రెసివ్గా దేశాన్ని ముందు తీసుకుపోయే సమయంలో మన రాష్ట్రం రివర్స్ గేర్లో రివర్స్ తీసుకుపోయే పరిస్థితికి వచ్చారు. నేను ఎన్నో ఎలక్షన్లు చూశాను, ఎన్నోసార్లు ఎలక్షన్లో ఉన్నాం. నా జీవితంలో ఎప్పుడూ చూడనటువంటి ఫ్రస్ట్రేషన్ ప్రజల్లో ఉంది. ఇప్పుడు ఆ పిల్లలను చూశారు. ఇలాంటి పిల్లల్లో ఎంత ఆవేదన ఉందంటే, నేను విలేజెస్ విజిట్ చేస్తే, టౌన్స్కి వెళితే ఉమెన్, చిల్డ్రన్ ఏకపక్షంగా, అంటే ఎవ్వరికి అర్థం కాని ఒక భయం ఉంది, ఆందోళన ఉంది. ఈ పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది, వీడికి ఉద్యోగాలు వస్తాయా, చదువు విషయం ఏమవుతుంది. ఇప్పటికే ఏదైతే ఇతను తిక్క సమాచారంతో ఇష్టానుసారంగా చేశాడో ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ పడిపోయినాయి. ఈజ్ టాకింగ్ అబౌట్ ఇంగ్లీష్ మీడియం. ఇంగ్లీష్ మీడియం తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఇంగ్లీష్ నేర్చుకోగలుగుతాం కానీ నాలెడ్జ్ని నేర్చుకోలేం. ఫండమెంటల్గా ఆలోచించాల్సింది. అందుకే ప్రపంచం మొత్తం ఎడ్యుకేషన్ అంతా కూడా, ప్రైమరీ ఎడ్యుకేషన్ అంతా మదర్ టంగ్లో చేసుకొని, తర్వాత ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ కానీ స్పెషలైజేషన్ కానీ ఇంగ్లీష్ కూడా
ప్రాక్టీస్ చేసి బికాస్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ కాబట్టి పోతారు. ఇది రివర్స్ అయింది. రెండోది ఈరోజు మీరు చూస్తే ఏ ఊరిలో కూడా రంగులు కొట్టేదానికి ఇచ్చే ప్రాధాన్యత క్వాలిటీకి ఇవ్వాలి. రంగులు కొడితే చూడడానికి ఆనందంగా ఉంటుంది, దాంతో క్వాలిటీ రాదు. ఇక్కడుండే ఈరోజు ప్రపంచంలో ఉండే తెలుగు వాళ్ళందరూ చదువుకున్నది గవర్నమెంట్ స్కూల్సే, లేకపోతే ఎయిడెడ్ స్కూల్స్. ఇప్పుడు అన్నీ పోయినాయి. ఎయిడెడ్ స్కూల్స్ పోయినాయి, గవర్నమెంట్ స్కూల్స్ 2వ తరగతి అవుతానే 3వ తరగతికి 3-4-5 కిలోమీటర్ల పరిస్థితి వచ్చింది. దాంతో గర్ల్స్ అయితే ఆటోమేటిక్గా డ్రాప్ అయిపోతున్నారు. జనరల్గా ఎప్పుడైనా సరే ఎడ్యుకేషన్ డోర్ స్టెప్ దగ్గర అవైలబిలిటీలో చదువుతారు. ఇట్లా ఒక వ్యవస్థ కాదు. ఇరిగేషన్, ఈసారి నీళ్లు లేవు తాగడానికి. లీవలోని సాగునీరు కాదు, తాగునీరు. అలాంటి దారుణం 3 నెలల్లో కరెంటు ఉత్పత్తి చేసుకోవచ్చు మనం, సోలార్. అలాంటిది కరెంటు కోతలు. ఒక భయంకరమైన పరిస్థితి, చాలా దారుణమైన పరిస్థితి ఉంది. అందరం కలవాల్సిన అవసరం ఉంది. అన్ని ఒక మాట చెప్పాలంటే ఒక్క సీటు కూడా వీళ్ళు గెలవడానికి వీలు లేదు. అన్ని ఘోరాలు, అన్ని పాపాలు, అన్ని నేరాలు చేశారు. కాబట్టి ప్రజలంతా ముందుకొచ్చి ఇది కూడా కాంట్రిబ్యూట్ చేయాల్సిందిగా, పార్టీ ఫండ్స్ కూడా మీరు తోచిన విధంగా చేయాల్సిందిగా మరొక్కసారి అందరికీ అపీల్ చేస్తాను. ఎనీబడి వాంట్ టు? ఫస్ట్ నుంచి కూడా నేను చాలా స్పష్టంగా ఉన్నాను, మా పార్టీ కూడా స్పష్టంగా ఉంది. ఎలక్ట్రల్ బాండ్స్ అనేది ప్రాసెస్లో వచ్చిన ఒక డెవలప్మెంట్. ఒరిజినల్గా మేమందరం డిబేట్ చేసింది గవర్నమెంటే ఫండింగ్ ఇస్తే ఎట్లుంటుంది, లోకల్ బాడీస్ కూడా ఆలోచించాం. ఒక లిమిటెడ్ ఫండ్ ఇవ్వడం, దాని మీద చేయాలని. అది ప్రాక్టికాలిటీస్ కూడా స్టడీ చేశాం, కానీ దాన్ని కంట్రోల్ చేయగలుగుతామా అనే ఆలోచన కూడా ఉంది. ఈరోజు అమెరికా లాంటి డెమోక్రసీలో కూడా పొలిటికల్ బాండ్స్, పొలిటికల్ డొనేషన్స్ అనేటివి లీగలీ పర్మిసిబుల్, బట్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అండ్ ట్రాన్స్పరెన్సీ అది వాళ్ళు తీసుకొచ్చారు. బెస్ట్ డెమోక్రసీ ఇన్ ది వరల్డ్, ఇండియా ఆల్సో బిగ్గెస్ట్ డెమోక్రసీ ఇన్ ది వరల్డ్. అందుకే నేను డిజిటల్ కరెన్సీ ఇచ్చినప్పుడు నేను చాలా స్పష్టంగా నరేంద్ర మోడీ గారిని కలిసింది, ఆయన చెప్పింది అప్పట్లో 1000 రూపాయలు 500 రద్దు చేశారు. 2000 రూపాయలు తెచ్చినప్పుడు మళ్ళీ 500 వస్తుందంటే నేను ఆయనకు ఒకటే చెప్పాను, 2000, 500, 200 కూడా రద్దు చేయండి. గో ఫుల్లీ డిజిటల్ కరెన్సీ. డిజిటల్ కరెన్సీ షుడ్ బి కాస్ట్ ఎఫెక్టివ్ కంపేర్ టు ఫిజికల్ కరెన్సీ. ఫిజికల్ కరెన్సీలో వ్యారంటీర్ ఉంది, సెక్యూరిటీ ఉంది, ట్రాన్స్పోర్టేషన్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ డిజిటల్ కరెన్సీలో ఫ్రీక్వెన్సీ వాడుకోవాలి, ఆన్లైన్లో అలాంటి కొంత కాస్ట్ ఉంది. కంపేర్ టు దట్ కాస్ట్ దిస్ ఈజ్ లెస్. అయితే దీనివల్ల ఒక పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే ట్రాకింగ్ విల్ బి వెరీ ఈజీ. రెండోది, వీళ్ళు చేసే ఫ్రాడ్ 200, 2000, 3000, 5000 పంచడం, ఈ పంపకాలు ఆగిపోతాయి. ఈ పంపకాలు ఆగిపోతే సర్వీస్ ప్రియారిటీ వస్తుంది, డెవలప్మెంట్ ప్రియారిటీ వస్తుంది, వెల్ఫేర్ ప్రియారిటీ వస్తుంది, గవర్నమెంట్ కూడా డబ్బులు ఎక్కువ వస్తాయి. అది కూడా తొందరలో వస్తుందని ఆశిస్తున్నా. అది వస్తే చాలా వరకు ఎలక్షన్స్లో ప్రచారం ఒక భాగం అయితే ప్రలోభాలు పెట్టడం ఇంకొక భాగం. ప్రలోభాలు కాకుండా సేవాభావంతో పనిచేసే దాన్ని మనం ప్రోత్సహిస్తే ఆటోమేటిక్గా లాంగ్ టర్మ్లో మనం అనుకున్న ఆబ్జెక్టివ్స్ అన్నీ, ఏదైతే నేను ఇప్పుడు మాట్లాడే జీరో పావర్టీ నేషన్గా తయారు కావడానికి ఇండియాకి చాలా అవకాశాలు ఉన్నాయి. ఇట్ విల్ బి డన్. సో డబ్బులు సంపాదించడమే కాదు, వెల్త్ క్రియేట్ చేయడం కాదు, ఆ వెల్త్ మీనింగ్ఫుల్గా ప్రజలకు అందుబాటులో కూడా పెట్టాలి. అట్లా కాకుండా కొంతమందే పరిమితం అయిపోయి ఒక 20 లక్షల కోట్లు, 10 లక్షల కోట్లు ఒక ఫ్యామిలీకి ఉంటే మిగిలినోడు తినడానికి 3 పూటలు తిండి లేకుండా ఫర్ డే 400, 300 కూడా సంపాదించిన పరిస్థితిలో ఉన్నారు. ఇది కొంచెం ఆలోచించాలి. దానికోసం నేనేం ఒకటే చెప్పాను, పీపుల్ యాజ్ క్యాపిటల్. యాజ్ ఆన్ టుడే ల్యాండ్ యాజ్ క్యాపిటల్.
విలేజెస్లో మీరు చూస్తే ల్యాండ్ లార్డ్ అనేవాడు పెత్తనం ఉంటుంది. ఆయన ల్యాండ్ పైన ఊరంతా ఆధారపడతారు. ఆ ల్యాండ్ లీజుకి ఇవ్వడం, టెనెంట్స్కి ఇవ్వడం, లేకపోతే ఆయన చేస్తే కూలోని వెళ్ళడం, దిస్ ఆర్ ఆల్ ఇష్యూస్. అలాంటి సోషల్ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ కావాలంటే పీపుల్ యాజ్ క్యాపిటల్గా పెట్టుకొని షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ వాళ్ళ ప్రొడక్టివిటీ పెంచాలి, స్కిల్ డెవలప్మెంట్ చేయాలి, వాళ్ళకి ఆపర్చునిటీస్ క్రియేట్ చేయాలి, హెచ్ఆర్ ఆ ఫ్యామిలీ హెచ్ఆర్ డెవలప్ చేయాలి, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ చేయాలి. యంగ్స్టర్స్ బాగా చదువుకోవడం కానీ, పెద్దవాళ్ళకు టెక్నాలజీస్ అవన్నీ పెనిట్రేషన్, డ్రోన్స్ వచ్చేసాయి, డ్రోన్స్ కామన్ మ్యాన్ ఈజ్ ఆపరేటింగ్, అగ్రికల్చర్ రెవల్యూషన్ చేయొచ్చు. ఇలాంటి మార్పులన్నీ కూడా అడాప్ట్ చేసుకుంటూ మనుషుల్ని అనుసంధానం చేయగలిగితే వండర్స్ జరుగుతాయి. అది చేయాలి. దట్ ఈజ్ ఓన్లీ ది వే.